హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ లో మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. మార్కెట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ కంటిన్యూ అవుతూ ఓవరాల్ గా క్లోజ్ టు 770 పాయింట్స్ నిఫ్టీ నెగిటివ్ గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ మోర్ దాన్ 2500 పాయింట్స్ నెగిటివ్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ విట్నెస్ చేశాం. ఈవెన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటిలో కూడా యావరేజ్ గా 3% ఫాల్ వచ్చింది. సో ఈ రోజు ఫాల్ కి మేజర్ రీజన్స్ ని ఒకసారి రీకాల్ చేసుకుని తర్వాత ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రీజన్, ఇప్పుడు జరుగుతున్న ఆన్ గోయింగ్ వార్ అండి. సో వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో నిన్నటి నుంచి అటాక్స్ ఇంకా ఎక్కువ సీరియస్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అటాక్స్ అన్ని కూడా ఆయిల్ రిజర్వ్స్ మీద, గ్యాస్ రిజర్వ్స్ మీద ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీని వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా షార్ప్ ఇంక్రీజ్ అయ్యండి. సో నిన్నటి వరకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్మోస్ట్ $100 దగ్గర ట్రేడ్ అయ్యేది. ఈ రోజు ఆల్మోస్ట్ $115 కి రీచ్ అయిపోయింది. అండ్ దాంతో పాటు ఈ ఒక్క రోజు యూరోపియన్ గ్యాస్ ఆల్మోస్ట్ 35% ఇంక్రీజ్ అయింది. అండ్ దీని ఇంపాక్ట్ మనకి ఇండియా విక్స్ మీద కూడా పడింది. ఇండియా విక్స్ అగైన్ 20 అమౌంట్ వెళ్ళిపోయింది, విచ్ ఇస్ వెరీ హై. సో నిన్న ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఈ రోజు ఫాల్ వల్ల వాలటిలిటీ ఇంక్రీజ్ అయిపోయి ఇండియా విక్స్ మళ్ళీ డేంజర్ జోన్ లోకి వెళ్ళాయి. అండ్ అగైన్ రూపీ వాల్యూ కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర వెళ్ళింది. సమ్వే క్లోజ్ టు 93.3 లెవెల్ కూడా ఈ రోజు రూపీ వాల్యూ రీచ్, విచ్ ఇస్ ఆల్సో నెగిటివ్. వీటితో పాటు నిన్న మనకి ఎఫ్ఎంసీ మీటింగ్ అవుట్పుట్ కూడా వచ్చింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ న్యూట్రల్ గా ఉంచుతున్నారు. మేబీ ఈ ఇయర్ లో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే జస్ట్ వన్ టైం మాత్రమే తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మార్కెట్స్ అది పాజిటివ్, కానీ ఇప్పట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ లేవని క్లియర్ గా చెప్పారు కాబట్టి పాజిటివ్ అవుట్కమ్ ఏమి రాలేదు. సో ఇది కూడా కొంత నెగిటివ్ సెంటిమెంట్ కి దారితీస్తుంది. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి దీస్ వర్ ది మేజర్ రీజన్స్. సో మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే వార్ కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా మనం మార్కెట్స్ లో ఇదే నెగిటివ్ ఇంపాక్ట్ విట్నెస్ చేస్తాం. అప్పటి వరకు సెల్ ఆన్ రైస్ స్ట్రాటజీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం రేపటికి ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ మనం లెవెల్స్ ని మెన్షన్ చేసుకుందాం. రేపు మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్. సో మనకి ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది, 23,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఆల్మోస్ట్ రీసెంట్ గా కూడా మార్కెట్ ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయినాయి. అండ్ ఈ రోజు మళ్ళీ అదే లెవెల్ కి వచ్చి ఈ రోజు మార్కెట్ 23,000 నియర్ బై క్లోజ్ అయింది. సో దట్స్ వై 23,000 ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ రౌండ్ ఫిగర్. అండ్ ఆబ్వియస్లీ 23,600 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మన ఇంట్రాడే హై పాయింట్ ని కూడా రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. 23,400 దగ్గర కూడా ఇంకొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో బై ఛాన్స్ రేపు ఒకవేళ 23,000 మార్కెట్ బ్రేక్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ ఫాల్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 22,500 దగ్గర ఉంది. సో దీస్ వర్ ది మేజర్ లెవెల్స్. ఇప్పుడు మార్కెట్ లో నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ ఇచ్చుకుందాం. సో దీనికోసం మనం ఇంప్లిమెంట్ చేస్తున్న సెటప్ సెల్ ఆన్ ప్రైస్ లేదా బ్రేక్అవుట్స్ కూడా సపోర్ట్స్ దగ్గర మనకి బ్రేక్అవుట్స్ కనిపిస్తే ఆ సినారియోలో మనం సెల్ చేసుకుందాం. లేదంటే మార్కెట్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సెల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దీంతో పాటు మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకుంటే ఆప్షన్ చైన్ లో కూడా కంప్లీట్ PCR 0.7 ఉంది. అక్కడ కూడా నెగటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ సెల్ ఆన్ రైస్ డిస్కస్ చేద్దామండి. మనకి మేజర్ రెసిస్టెన్స్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ 23,400 మనం రెసిస్టెన్స్ అనుకున్నాం. అండ్ 23,600 కూడా ఒక రెసిస్టెన్స్ అనుకుంటున్నాం. కాబట్టి రేపు మార్కెట్స్ లో బై ఛాన్స్ లైక్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో 23,400 నుంచి రివర్సల్ జరిగినా మనం సెల్ చేసుకుందాం. లేదా మార్కెట్ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయ్యి 23,600 నుంచి రివర్సల్ జరిగినా ఇక్కడ కూడా సెల్ చేసుకుందాం. సో సెల్ ఆన్ రైస్ ఓన్లీ రెసిస్టెన్స్ దగ్గర ప్లాన్ చేసుకుంటాం. అలా కాకుండా సపోర్ట్స్ దగ్గర బ్రేక్అవుట్ కూడా సెకండ్ సెటప్ ఉంది కాబట్టి సో 23,000 మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఈ జోన్ ని క్లియర్ గా క్రాస్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 23,000 స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి మనం క్యాండిల్ స్టిక్ ఒకటే క్రైటీరియా కాదు, మనకి ఇక్కడ ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ మెయిన్ క్రైటీరియా. మీకు ఇక్కడ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 50,000 చేంజ్ వరకు మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అదే పుట్ సైడ్ ఆల్మోస్ట్ 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో మార్కెట్ లో ఇంకా 23,000 దగ్గర సపోర్ట్స్ హోల్డ్ అవుతున్నాయి. సో ఈ సినారియోలో మనకి ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు సెల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పుట్ సైడ్ ఏదైతే 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దీని వాల్యూ తగ్గుతూ అండ్ కాల్ సైడ్ 50,000 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. నథింగ్ బట్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అయ్యి సపోర్ట్ వీక్ అవ్వాలి. లేదా సపోర్ట్ 1 lakh అలాగే ఉండి ఈ 1 lakh ని డామినేట్ చేసేంత హై ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ బిల్డ్ అవ్వాలి. అలాంటి సినారియో కనిపిస్తేనే అప్పుడు మనం 23,000 దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆర్ఎస్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంక్రీజ్ అవుతుందో మళ్ళీ అగైన్ 23,000 నుంచి మీరు రివర్సల్ సైడ్ కూడా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సెల్ ఆన్ రైస్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి ఫ్రైడే ఎట్ ఎనీ కాస్ట్ పొజిషన్స్ ని నెక్స్ట్ రోజుకి అస్సలు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఏ పొజిషన్ తీసుకున్నా ఇంట్రాడేకే క్లోజ్ చేసుకోండి. ఈవెన్ హెడ్జింగ్ చేసినా కూడా రిస్క్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి 300 నుంచి 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ చాలా కామన్ గా జరుగుతుంది. సో దాని వల్ల మీరు ఎంత హెడ్జింగ్ చేసినప్పటికీ ఖచ్చితంగా లాస్ తీసుకోవాల్సింది. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వాటి లెవెల్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి 74,000 దగ్గర
స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ 75 ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఫర్దర్ గా 76,000 దగ్గర కూడా మీకు ఇంకొక రెసిస్టెన్స్ ఉంది అండ్ 73,500 దగ్గర కూడా ఇంకొక సపోర్ట్. సేమ్ నిఫ్టీ లాగండి సెన్సెక్స్ లో కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫస్ట్ లొకేషన్ ఇది, ఇక్కడ నుంచి రివర్స్ అయినా సెల్ చేద్దాం, లేదా 76,000 నుంచి డౌన్ సైడ్ వచ్చినా సెల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ 74,000 బ్రేక్ చేసినా లేదా 73,500 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా ఇక్కడ కూడా షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ నిఫ్టీ. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ పడడానికి గ్లోబల్ మార్కెట్స్ లో ఇందాక మాట్లాడుకున్న రీజన్స్ తో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కూడా మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. నిన్న మనకి హెచ్డిఎఫ్సి సంబంధించిన చైర్ పర్సన్ రిజైన్ చేశారు. సో బేసిక్ గా ఒక కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ లో మేజర్ పర్సన్స్ ఎవరైనా రిజైన్ చేసినా లేదా వాళ్ళని వేరే పర్సన్ తో రీప్లేస్ చేసినా మార్కెట్స్ కష్టంగా రియాక్ట్ అవుతాయి. సో హెచ్డిఎఫ్సి సంబంధించిన మెయిన్ చైర్ పర్సన్ రిజైన్ చేయడం వల్ల ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 8% ఫాల్ అయింది. ఫైనల్ గా 5% నెగిటివ్ గా క్లోజ్ అయ్యి. ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడానికి నిఫ్టీ ఫాలో అవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్, బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంకింగ్ సెక్టర్ లో మనకి మేజర్ సపోర్ట్ చూసుకుంటే ఇక్కడ 53,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ 54,000 రెసిస్టెన్స్ లెవెల్. సో సెల్ ఆన్ రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు 54,000 నుంచి డబల్స్ దగ్గర షార్ట్ ప్లాన్ చేసుకుందాం, లేదా 53,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా ఇక్కడ కూడా ఫ్రెష్ సెల్లింగ్ చేసుకుందాం. ఆర్ఎస్ గ్యాప్ డౌన్ జరిగి ఇంక్రీజ్ అయిన ప్రాసెస్ లో 53,000 నుంచి కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ లో కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. పెద్దగా న్యూస్ ఏం లేదు. ప్రతిరోజు మార్కెట్స్ ఫాలో అవడానికి ఏ రీజన్స్ ఉన్నాయో ఈ రోజు కూడా సేమ్ రీజన్స్ ఉన్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.